ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? ఇదొక డౌట్ కాదు, ఇదొక ఫియర్. ఎస్పెషల్లీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక ఫ్రెషర్, ఒక ఫార్మింగ్ లో బిజినెస్ చేసే పర్సన్, ఒక డాక్టర్ అందరూ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ ఫియర్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి మాత్రమే ఉంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రతి డొమైన్ వాళ్ళు కూడా దీనికి భయపడుతున్నారు. బికాస్ ఏఐ ఎప్పుడో వస్తుంది అప్పుడు చూసుకుందాం అన్నట్టయితే ఇప్పుడు లేదు పరిస్థితి. ఆల్రెడీ ఏఐ నీ పక్కనే ఉంది. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, ఐటీ కాకుండా ఫార్మింగ్, మెడిసిన్, ఫ్యాషన్, మ్యూజిక్, డ్రోన్ టెక్నాలజీ అన్ని ఇండస్ట్రీలో కూడా ఏఐ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. మెడిసిన్ లో ఏఐ, మ్యూజిక్ లో వర్చువల్ బ్రాండ్, ఫార్మింగ్ లో ఏఐ రోబోట్స్, డ్రోన్స్ ని ఏఐ కంట్రోల్ చేస్తుంది, ఫ్యాషన్ లో ఏఐ ట్రెండ్స్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. అసలు ఏంటిది? మనం ఇవన్నీ చూసి రోబో సినిమా గుర్తొస్తుంది అనే భయం కూడా ఉంది అందరికి. మరి వసీకరణ్ చిట్టిని ఎండ్ లో ఎలా కంట్రోల్ చేశాడో అలాంటి మెజర్స్ తీసుకోవాలా? లెట్స్ గో డీప్ ఇన్ టు దిస్. బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ యువర్ సబ్స్క్రిప్షన్ గివ్స్ us a lot of motivation to have valuable content. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ పోతాయని చెప్పేసి పానిక్ అయితే అవడం రాంగ్ అనమాట. బట్ జాబ్స్ ట్రాన్స్ఫర్మ్ అయితే ఖచ్చితంగా అవుతాయి. దట్ ఇస్ ద ట్రూత్. ఏ వల్ల రిపిటేటివ్ టాస్క్ ఆటోమేట్ అవుతాయి. బట్ క్రియేటివ్, స్ట్రాటజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్ బేస్డ్ జాబ్స్ డిమాండ్ అన్నది పెరుగుతాయి. కానీ మనం సేమ్ స్కిల్ సెట్ తో ఉంటే ఏఐ మనకి కాంపిటీషన్ అవుతుంది. లెట్స్ లుక్ ఎట్ ఇండస్ట్రీస్ ప్లస్ కంపెనీస్ వేర్ ఏఐ ఇస్ ఆల్రెడీ బీయింగ్ యూస్డ్. మ్యూజిక్ ఇండస్ట్రీ, ఏఆర్ రెహమాన్ గారు అండ్ ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్మన్ కలిసి ఒక వర్చువల్ ఏఐ బ్యాండ్ క్రియేట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఏఐ బేస్డ్ మ్యూజిక్ జనరేషన్ టూల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. మ్యూజిషియన్స్ కి ఐడియా జనరేట్ చేయడంలో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అన్నిట్లో కూడా ఫాస్ట్ గా హెల్ప్ చేస్తుంది. రీసెంట్ గా అనిరుద్ కూడా ఒక ఇంటర్వ్యూలో కూలీ మూవీలో ఒక సాంగ్ లిరిక్స్ రాస్తున్నప్పుడు మెంటల్ బ్లాక్ వస్తే తను రాసిన మొత్తాన్ని చాట్ జీపీటీకి ఇచ్చి కొన్ని లైన్స్ ఇవ్వు, ఐఎమ్ స్టక్ హియర్ అని చెప్తే అది మంచి లిరిక్స్ ఇచ్చిందంట. సో అంత స్మార్ట్ గా ఏఐ మ్యూజిక్ ఇండస్ట్రీలోకి వచ్చేసింది. హెల్త్ కేర్ గురించి చూద్దాం. Cure.ai ఎక్స్రేస్ అండ్ ఎంఆర్ఐ స్కాన్స్ ని ఏఐ తో రీడ్ చేసి ఫాస్ట్ గా డయాగ్నోస్ చేస్తుంది. ఆరోగ్య ఏఐ టీబీ డిటెక్షన్ ని ఏఐ తో అక్యురేట్ గా చేయడం, ఎస్పెషల్లీ రూరల్ ఇండియాలో ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. డాక్టర్స్ కి ఏ సపోర్ట్ సిస్టమ్ లాగా అయిపోయింది అనమాట. ఇది జాబ్ తీసేయడం కాదు, జాబ్ బెటర్ చేయడం కోసం దీన్ని డాక్టర్స్ యూజ్ చేస్తున్నారు. అగ్రికల్చర్ లో ఏ, ఇంటెల్ లో ల్యాబ్స్ అని చెప్పేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ క్వాలిటీని స్కాన్ చేయడం కోసం ఏఐని యూజ్ చేస్తున్నారు. నికో రోబోటిక్స్ వీడ్స్ ని ఐడెంటిఫై చేసి స్ప్రే చేయడంలో ఆటోమేషన్ చేస్తుంది. ఇది ఫార్మర్స్ కి ఏ వల్ల ఈల్డ్ పెరిగింది, కాస్ట్ కూడా తగ్గింది. ఫ్యాషన్ లో ఏ స్టైలుమియా అని చెప్పేసి ట్రెండ్ ప్రిడిక్షన్ చేస్తుంది, డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తుంది, డిజైన్ సజెషన్ కూడా ఇస్తుంది అనమాట. రీటైల్ బ్రాండ్స్ కి హ్యూజ్ హెల్ప్ ఇచ్చేస్తుంది. డెసిషన్ మేకింగ్ ఫాస్ట్ అయిపోతుంది, అక్యురసీ కూడా పెరుగుతుంది. ఏఐ ఇన్ డ్రోన్ టెక్నాలజీ, ఆటోరియన్ డ్రోన్స్ అని చెప్పేసి అగ్రికల్చర్, మైనింగ్, సెక్యూరిటీ, ఇన్స్పెక్షన్స్ లో ఏఐ బేస్డ్ నావిగేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తున్నారు. డ్రోన్ పైలట్స్ ప్లస్ డేటా అనలిస్ట్ రోల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. దీని వల్ల ఇండియన్ మోడల్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు ఈ డ్రోన్ టెక్నాలజీలో. సో డ్రోన్ టెక్నాలజీ ఈ మధ్య కాలంలో జాబ్ స్కోప్ కూడా చాలా పెరుగుతుంది. ఇండియాస్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట ఏఐలో. సర్వం ఏఐ అని చెప్పేసి ఇండియన్ లాంగ్వేజ్ కి బేస్ గా లార్జ్ మోడల్స్ బిల్డ్ చేస్తుంది. మోడల్స్ ల్యాబ్ అని చెప్పేసి తెలుగు ప్లస్ రీజనల్ ఏఐ కంటెక్స్ట్ లో టూల్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆర్బో ఏ అని చెప్పేసి ఫేస్ రికగ్నిషన్, డాక్యుమెంట్ స్కానింగ్ లో అడ్వాన్స్ టూల్ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ చూసాక మనం ఏం చేయాలి అన్న డౌట్ మీకు వస్తే పదం మాట్లాడుకుందాం దాని నుంచి. సో నౌ ద క్వశ్చన్ ఇస్, జాబ్స్ పోతాయా? స్ట్రైట్ ఆన్సర్ చెప్పమంటారా? పోతాయి. ఫర్ దోస్ హూ డోంట్ అడాప్ట్ మారుతాయి. ఫర్ దోస్ హూ లర్న్. బెంచ్ మీద ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఫ్రెషర్స్ కెరీర్ స్టార్ట్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారా? నౌ ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అప్ స్కిల్, లర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, లర్న్ ఏఐ బేస్డ్ టూల్స్, లర్న్ హౌ యువర్ ఇండస్ట్రీ is changing. For IT professionals, start with learning AI concepts. Use ChatGPT, GitHub, Copilot, Notion AI practical గా నేర్చుకోండి. Apply AI in your own automation tasks. For students, pick one AI use case in your dream industry and study deeply. Build mini projects around AI tools. For bench employees, free time లో AI లో ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. రెజ్యూమే లో రియల్ వరల్డ్ AI తో యూస్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి మెన్షన్ చేయండి. మనం AI ని ఆపేయడం అనేది ఇంపాసిబుల్. అది ఆ స్టేజ్ ని ఎప్పుడో దాటిపోయింది. కానీ AI తో కలిసి పనిచేయడం అయితే పాసిబుల్. AI తో న్యూ కెరీర్ బిల్డ్ చేయడం కూడా పాసిబుల్. ఇది మన చేతిలోనే ఉంది. జాబ్స్ పోతాయని అడగొద్దు, నేను AI తో కలిసి ఏం చేయగలను అని అడగండి. డోంట్ పానిక్. ఏఐని ఫ్రెండ్ గా మార్చుకోండి. యూ విల్ బి అన్స్టాపబుల్. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. జై హింద్.